మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం రోజు మర్చిపోకుండా రూపాయి బిళ్ళను రాత్రి పడుకునే ముందు ఈ ప్రదేశంలో పెట్టండి. చాలు, తెల్లవారేసరికి వద్దన్నా సరే నోట్ల కట్టలు వచ్చి పడతాయి. డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా తీరిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా పోయి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు. మీకు ఉండే కన్నీళ్ళు, ఇబ్బందులు అన్నీ కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒక రాత్రిలోనే మీరు అద్భుతాలను చూడగలుగుతారు. కాబట్టి ఆదివారం రోజున చక్కగా రాత్రికి పడుకునేటప్పుడు రూపాయి బిళ్ళను ఈ ప్రదేశంలో పెట్టడం వల్ల అద్భుతాలు చూడడానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కావున రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఆదివారం రోజున ఖచ్చితంగా ఆచరించండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ పరిహారము చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మంచి శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది. ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. చాలా కాలం క్రితం పచ్చని పొలాల మధ్య మట్టి దారులతో ప్రకృతి పరిమళాలతో నిండిన ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం మధ్యలో సీతారామయ్య అనే ఒక నిజాయితీపరుడైన వ్యాపారి ఇల్లు ఉండేది. ఆయన పెద్ద భూస్వామి కాకపోయినా కష్టపడి పనిచేసే గుణం కలవాడు. గ్రామస్తులందరూ ఆయన్ని గౌరవంగా షేట్జీ అని పిలిచేవారు. ఆయన ధాన్యం వ్యాపారం చేస్తూ తన కష్టంతో మంచి పేరు, సంపద సంపాదించుకున్నారు. ప్రతిరోజు సూర్యోదయం కాగానే పనికి బయలుదేరి సాయంత్రం అలసటతో ఇంటికి తిరిగి వచ్చే సీతారామయ్యకు ఆయన భార్య సుమిత్రమ్మ చిరునవ్వుతో స్వాగతం పలికేది. సుమిత్రమ్మ చాలా శాంత స్వభావం కల స్త్రీ. ఆమె ముఖంలో ఎప్పుడూ ఒక దివ్యమైన తేజస్సు వెలుగుతూ ఉండేది. నుదుటిన చిన్న కుంకుమ బొట్టు. ఎంతో శుభ్రంగా పవిత్రంగా ఉండే ఆమె ఇంటి అందం బంగారం వెండితో కాదు, శుభ్రతతో, సత్యంతో, ధర్మంతో వస్తుందని గట్టిగా నమ్మేది. ఆమె సూర్యోదయానికి ముందే నిద్రలేచి వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి అందమైన ముగ్గులు పెట్టి తులసి కోటకు పూజ చేసేది. ఆమె జీవనం సరళంగా ఉన్నా అందులో భక్తి, క్రమశిక్షణ ఉండేవి. ఆమెను చూసి ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉందని గ్రామస్తులు చెప్పుకునేవారు. సీతారామయ్య, సుమిత్రమ్మ దంపతులకు లక్ష్మణ్ అనే ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు. 20 ఏళ్ల ఆ యువకుడు తల్లిదండ్రుల సంస్కారాలతో పెరిగాడు. పగలంతా తండ్రికి వ్యాపారంలో సహాయం చేస్తూ రాత్రి తల్లి దగ్గర కూర్చొని ఆమె చెప్పే మంచి మాటలు వినేవాడు. అమ్మా, నువ్వు తులసికోట దగ్గర దీపం వెలిగించినప్పుడు ఇంట్లోకి స్వయంగా లక్ష్మీదేవే దిగివచ్చినట్టు అనిపిస్తుంది అని లక్ష్మణ్ అంటూ ఉంటే సుమిత్రమ్మ నవ్వి, నాయనా, లక్ష్మీదేవి అంటే శుభ్రత, భక్తి, క్రమశిక్షణ ఉన్న ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేది. కాలం సంతోషంగా గడిచిపోతోంది. కానీ విధి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకరోజు సుమిత్రమ్మకు జ్వరం వచ్చింది. 2 రోజుల్లో తగ్గిపోతుంది అనుకున్నారు. కానీ రోజురోజుకు అది పెరిగిపోయింది. మొదట అలసట, తర్వాత బలహీనత, చివరికి ఆమె మంచం మీద నుంచి లేవలేని స్థితికి చేరుకుంది. గ్రామ వైద్యుడు ఎన్ని మూలికలు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. ఒకప్పుడు నవ్వులతో పూజ, ఘంటానాదాలతో కలకలలాడిన ఆ ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దంలో మునిగిపోయింది. సుమిత్రమ్మ అనారోగ్యంతో ఇంటి పవిత్రత, క్రమం తప్పిపోయాయి. ఇంటిని చూసుకోవలసిన బాధ్యతను మొయ్యగల కోడలు రావాలని సీతారామయ్య నిర్ణయించుకున్నాడు. ఆయన కోరిక మేరకు పక్క గ్రామంలోని రాధిక అనే అమ్మాయితో లక్ష్మణ్ వివాహం నిశ్చయమైంది. రాధికను చూసినప్పుడు సీతారామయ్య ఈ అమ్మాయి తన ఇంటిని మళ్ళీ స్వర్గంగా మార్చగలదని ఎంతో ఆశపడ్డాడు. పెళ్ళైన కొత్తలో రాధిక చాలా ఉత్సాహంగా ఉండేది. ఉదయాన్నే లేచి వాకిలి శుభ్రం చేసి తులసి పూజ చేసి వంటింటి పనులన్నీ చక్కబెట్టేది. అది చూసి సుమిత్రమ్మ తన ఇంట్లోకి మళ్ళీ లక్ష్మీదేవి అడుగుపెట్టిందని మురిసిపోయింది. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. రోజులు గడిచే కొద్దీ రాధిక అసలు స్వభావం బయటపడటం మొదలైంది. ఆమె ఉదయం ఆలస్యంగా నిద్రలేవటం ప్రారంభించింది. ఒకరోజు సుమిత్రమ్మ, అమ్మా, సూర్యుడు నెత్తి మీదకు వచ్చాడు, ఇంకా నిద్రపోతున్నావా? ఆలస్యంగా లేవటం వల్ల మనసులో సోమరితనం ప్రవేశిస్తుంది.
మనసు సోమరిగా మారితే లక్ష్మీదేవి మన ఇంటి దారి మర్చిపోతుంది అని ప్రేమగా చెప్పింది. దానికి రాధిక, అత్తయ్య, ఈరోజు చాలా నిద్ర వస్తోంది, రేపటి నుంచి త్వరగా లేస్తానులే అని బద్ధకంగా చెప్పింది. కానీ మరుసటి రోజు కూడా అదే పునరావృతమైంది. తులసి మొక్క ఎండిపోవటం మొదలైంది. వాకిలిలో చెత్త పేరుకుపోయింది. ఒకరోజు రాధిక చీపురుతో వాకిలి ఊడుస్తూ ఉండగా అది అనుకోకుండా ఆమె పాదానికి తగిలింది. అది చూసిన సుమిత్రమ్మ, అమ్మ, చీపురు లక్ష్మీ స్వరూపం, దానికి పాదం తగలకూడదు అని హెచ్చరించింది. దానికి రాధిక నవ్వి, అత్తయ్య, ఇది కేవలం చీపురు కదా, దానికింత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తారు అని ఎగతాళిగా అంది. సుమిత్రమ్మ చిన్న చిన్న విషయాలను తేలికగా తీసుకుంటే పెద్ద ఆశీర్వాదాలు దూరమవుతాయని చెప్పిన రాధిక చెవిన పెట్టలేదు. రాధిక సోమరితనం మరింత పెరిగిపోయింది. రాత్రి భోజనం అయ్యాక ఎంగిలి గిన్నెలను వంటింట్లోనే వదిలేసి నిద్రపోయేది. ఇది చూసిన సుమిత్రమ్మ, అమ్మ, వంటిల్లు అన్నపూర్ణాదేవి ఆలయం లాంటిది, అక్కడ ఎంగిలి గిన్నెలు రాత్రంతా ఉంచితే ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది అని చెప్పింది. దానికి రాధిక, అత్తయ్య, మీరు ప్రతిదానికి ఆందోళన పడతారు, ఉదయం శుభ్రం చేస్తానుగా అని విసుగ్గా సమాధానమిచ్చింది. ఒకరోజు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో రాధిక చీపురు పట్టుకుని ఇల్లు ఊడవటం మొదలుపెట్టింది. సుమిత్రమ్మ వెంటనే, అమ్మ, సాయంత్రం వేళ ఇల్లు ఊడవకూడదు, ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది, మనం చీపురుతో ఊడ్చి ఆ తల్లిని బయటకు పంపినట్లు అవుతుంది అని వారించింది. దానికి రాధిక, అత్తయ్య, పగలంతా సమయం దొరకలేదు, అందుకే ఇప్పుడు శుభ్రం చేస్తున్నాను, కాలం మారింది, ఇప్పుడు ఈ పాతకాలపు నమ్మకాలు ఎవరూ పాటించటం లేదు అని ఎదురు సమాధానం చెప్పింది. అంతేకాదు, వంట చేసిన తర్వాత ఇంకా కడగని పాత్రలను పొయ్యి మీద పెట్టడం మొదలుపెట్టింది. పొయ్యి అన్నపూర్ణాదేవి ఆసనం అని దానిపై ఎంగిలి పాత్రలు పెట్టకూడదని సుమిత్రమ్మ చెప్పినా ఆమె వినలేదు. ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతతకు బదులు రాధిక చేసే పనుల వల్ల చిన్న చిన్న గొడవలు, అశాంతి మొదలయ్యాయి. ఇంటి గడప మీద కూర్చుని భోజనం చేయటం, తలుపును కాలితో తన్నటం వంటి పనులు కూడా ఆమెకు అలవాటుగా మారాయి. ఆమె ప్రవర్తన వల్ల ఇంట్లో శుభ్రత, పూజా, భక్తి, క్రమశిక్షణ పూర్తిగా కనుమరుగయ్యాయి. ఆ ఇంటి వెలుగు క్రమంగా తగ్గిపోవటం మొదలయ్యింది. సీతారామయ్య వ్యాపారంలో నష్టాలు రావటం ప్రారంభమయ్యాయి. లాభదాయకమైన ఒప్పందాలు చేజారిపోయాయి. గోదాములో ఉన్న ధాన్యం పురుగులు పట్టి నాశనమయ్యింది. ఒక రాత్రి గోదాములో అగ్ని ప్రమాదం జరిగి సగం ధాన్యం కాలి బూడిదైపోయింది. సీతారామయ్య కన్నీళ్లతో ఇంటికి తిరిగి వచ్చి లక్ష్మీదేవి తమ ఇంటిపై ఆగ్రహంతో ఉందని గ్రహించాడు. ఒకరోజు కోపంతో ఇంటికి వచ్చిన సీతారామయ్య, ఇక చాలు, నేను ఇంకా భరించలేను, కష్టం, గౌరవం, వ్యాపారం అంతా నాశనమైపోయింది, దీనికంతటికీ కారణం ఎవరో నాకు తెలుసు అని గట్టిగా అరుస్తూ రాధిక వైపు చూశాడు. నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచి మా ఇంటి ఆశీస్సులు తగ్గిపోయాయి. ఇంటి స్త్రీ తన ధర్మాన్ని మర్చిపోయినప్పుడు లక్ష్మీదేవి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. నువ్వు చేసిన తప్పుల వల్లే ఈ దుస్థితి, వెంటనే ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళు అని కఠినంగా ఆజ్ఞాపించాడు. రాధిక కన్నీళ్లతో అత్తగారి వైపు చూసింది. కానీ సుమిత్రమ్మ కూడా నిస్సహాయంగా తలదించుకుంది. రాధిక ఏమీ మాట్లాడకుండా కట్టుబట్టలతో ఇంటి గడప దాటింది. అడవి వైపు నడుస్తూ ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని తన తప్పులను తలుచుకుని ఏడుస్తూ, అమ్మా శ్రీ మహాలక్ష్మి, నీ దర్శనం ఇచ్చే వరకు నేను అన్న పానీయాలు ముట్టను అని భీష్మించుకుని కూర్చుంటుంది. 3 రోజుల కఠోర తపస్సు తర్వాత ఆమె ముందు ఒక దివ్యమైన వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగు నుంచి, బిడ్డా రాధిక, నీ పశ్చాత్తాపం నన్ను ఇక్కడికి రప్పించింది అనే మధురమైన స్వరం వినిపించింది. రాధిక కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా శ్రీ మహాలక్ష్మీదేవి ప్రకాశవంతంగా నిలబడి ఉంది. రాధిక ఆ తల్లి పాదాలపై పడి, అమ్మా, నన్ను క్షమించు, నా అజ్ఞానం వల్ల ఎన్నో తప్పులు చేశాను, దయచేసి నేను చేసిన తప్పులు ఏమిటో వివరించు అని వేడుకుంది. శ్రీ మహాలక్ష్మీదేవి తన పెదవులపై ఒక దైవికమైన చిరునవ్వును చిందించింది. బిడ్డా రాధిక, నీలోని పశ్చాత్తాపపు అగ్ని నిన్ను శుద్ధి చేసింది. నీవు తెలుసుకోవాలని ఆరాటపడుతున్నావు కాబట్టి నేను చెప్తాను, శ్రద్ధగా విను. గృహలక్ష్మిగా భావించబడే ఒక స్త్రీ చేసే కొన్ని పొరపాట్లు
నా ఆగ్రహానికి కారణమై నేను ఆ గృహాన్ని త్యాజించడానికి దారితీస్తాయి అంటూ తన ప్రకాశవంతమైన కరములతో అభయమిస్తూ ఒక్కొక్క తప్పును వివరంగా చెప్పసాగింది. మొదటిగా, ఇంటిని శుభ్రపరిచే చీపురును సామాన్యంగా చూడవద్దు. అది కేవలం చెత్తను తొలగించే పరికరం కాదు. అది నీ ఇంటిలోని దరిద్రాన్ని, ప్రతికూల శక్తులను పారద్రోలే ఒక పవిత్రమైన సాధనం. చీపురు నా అంశతో సమానం. దానికి పాదం తగలటం అంటే నన్ను అవమానించటమే. ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. రెండవది, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ అన్నాన్ని వండే పొయ్యి సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువై ఉండే పవిత్ర స్థానం. అలాంటి పవిత్రమైన పొయ్యి మీద ఎంగిలి పడిన పాత్రలను పెట్టడం మహా అపచారం. అది అన్నపూర్ణాదేవికి తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. మలినం, అశుభ్రత ఉన్న చోట నేను ఎలా ప్రవేశించగలను చెప్పు? మూడవది, ఇంటి గడప. అది కేవలం ద్వారబంధం కాదు, అది ఇంటికి రక్షణ కవచం వంటిది. దేవతలు, సకల శుభశక్తులు గడప ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అలాంటి పవిత్రమైన గడప మీద కూర్చొని భోజనం చేయటం దాని పవిత్రతను నాశనం చేయటమే. అది ఇంటికి ఆహ్వానం పలుకుతున్న శుభశక్తులను అడ్డుకోవటమే. నేను అలాంటి ఇంటి గడప నుంచే వెనుదిరిగి వెళ్ళిపోతాను. నాలుగవది, సూర్యాస్తమయ సమయం అంటే గోధూళి వేళ నేను నా భక్తుల ఇళ్లల్లోకి ప్రవేశించే శుభప్రదమైన సమయం. ఆ సమయంలో చీపురు పట్టి ఇల్లు ఊడ్చటం అంటే ఇంట్లోకి వస్తున్న నన్ను చీపురుతో బయటకు నెట్టివేయటమే. నా ఆగమన సమయంలో నన్ను సాధారణంగా ఆహ్వానించాలే గాని ఇలా అవమానిస్తే నేను ఎలా ఉండగలను? ఐదవది, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవటం ఆరోగ్యానికే కాదు, ఐశ్వర్యానికి కూడా మూలం. సూర్యోదయం తర్వాత కూడా ఇంటి తలుపులు మూసి ఉంచి స్త్రీలు నిద్రపోవటం ఆ ఇంటిలోని సానుకూల శక్తిని, దైవకళను నాశనం చేస్తుంది. సోమరితనం నిండిన ఆ గృహంలో అడుగు పెట్టడానికి నేను ఇష్టపడను. ఆరవది, ఇంటి ముఖద్వారం అంటే వాకిలి. ఆ ఇంటికి అద్దం లాంటిది. వాకిలి అశుభ్రంగా చెత్తా చెదారంతో నిండి ఉంటే అది ప్రతికూల శక్తులను, దారిద్ర్యాన్ని ఆహ్వానిస్తుంది. మలినాన్ని చూసిన వెంటనే నేను ఆ ఇంటి నుంచి వెనుదిరిగిపోతాను. ఏడవది, రాత్రిపూట ఎంగిలి పాత్రలను వంటింట్లో కడక్కుండా వదిలివేయటం. చీకటిని, దరిద్రాన్ని, రోగాలను ఆహ్వానించటమే. అలాంటి అశుభ్రమైన వాతావరణంలో నేను నివసించలేను. ఆ ఇంటికి నేను శాశ్వతంగా వీడ్కోలు పలుకుతాను. ఎనిమిదవది, ఇంటి తలుపులను లక్ష్మీ స్వరూపంగా భావించాలి. వాటిని కాలితో తన్నటం, గట్టిగా బాదటం ఇంటి మర్యాదను, గౌరవాన్ని దెబ్బతీయటమే. గౌరవం, మర్యాద లేని చోట నేను ఎలా నిలవగలను? తొమ్మిదవది, ఏ ఇంట్లో అయితే నిత్యం గొడవలు, కలహాలు, అసూయ, ద్వేషం వంటి కర్కశమైన భావాలు ఉంటాయో ఆ ఇంట్లో అశాంతి తాండవిస్తుంది. శాంతి స్వరూపిణి అయిన నేను అశాంతి నెలకొన్న చోట ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇక 10వది, అతి ముఖ్యమైనది, పూజ, పునస్కారాలు, వ్రతాలు, శుభ్రత వంటి పవిత్రమైన విషయాలను శ్రద్ధాశక్తులతో కాకుండా మొక్కుబడిగా, తేలిక భావంతో చేయటం. సంతోషానికి, సౌభాగ్యానికి స్వయంగా తలుపులు మూసివేయటమే. గుర్తుంచుకో బిడ్డ, నేను కేవలం ధనం ఇచ్చే దేవతను మాత్రమే కాదు. నేను శుభ్రత, భక్తి, నిజాయితీ, క్రమశిక్షణ, సత్ప్రవర్తన, శాంతి ఉన్న చోట మాత్రమే స్థిరంగా నివసిస్తాను. అది కేవలం పాతకాలపు ఆచారం కాదు. ఇది జీవితాన్ని సమతుల్యం చేసుకుని సంతోషంగా జీవించడానికి పెద్దలు ఏర్పరిచిన ఒక అద్భుతమైన మార్గం అని లక్ష్మీదేవి తన ఉపదేశాన్ని ముగించింది. బిడ్డ రాధిక, ఇక నీ తప్పును నువ్వు పూర్తిగా గ్రహించావు. నీ పశ్చాత్తాపమే నీకు ప్రాయశ్చిత్తం. ధైర్యంగా నీ ఇంటికి తిరిగి వెళ్ళు. నువ్వు గడప దాటి ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణమే నీతో పాటు ఆ ఇంటి ఆశీస్సులు కూడా తిరిగి వస్తాయి అని ఆశీర్వదించి ఆ జగన్మాత తన దివ్య ప్రకాశంలో అంతర్ధానమైంది. లక్ష్మీదేవి దివ్యవాక్కులతో రాధికకు జ్ఞానోదయం కలిగింది. ఆమె కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీరు కారి ఆమె పాదాలను కడిగింది. ఆమె మనసులోని అజ్ఞానపు చీకట్లు తొలగిపోయి జ్ఞానపు వెలుగులు ప్రసారించాయి. తేలికపడిన హృదయంతో, కొత్త ఉత్సాహంతో ఆమె తన ఇంటివైపు అడుగులు వేసింది. ఆమెను చూసిన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా సుమిత్రమ్మ ఆనందంతో ఆమెను ఆలింగనం చేసుకున్నారు. ఆ రోజు నుంచి రాధిక జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది.
ఆమె తన చెడు అలవాట్లను పూర్తిగా విడిచిపెట్టి ఒక ఆదర్శ గృహిణిగా మారింది. తన అత్తగారిని తల్లిలా భావించి ఆమె సేవలో తరించింది. ఇంటిని దేవాలయంలా శుభ్రంగా పవిత్రంగా ఉంచుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేయటం ప్రారంభించింది. ఆమెలోని ఈ మార్పు ఆ ఇంటి వాతావరణంలోనే ఒక గొప్ప మార్పును తీసుకువచ్చింది. కొద్ది రోజుల్లోనే సీతారామయ్య వ్యాపారం రెట్టింపు లాభాలతో అభివృద్ధి చెందింది. ఇంట్లో సంతోషం, శాంతి, ఐశ్వర్యము వెల్లివిరిశాయి. ఆ కుటుంబాన్ని చూసి గ్రామస్తులందరూ షేట్జీ ఇంట్లో మళ్ళీ లక్ష్మీదేవి కొలువైందని చెప్పుకోసాగారు. ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సిన నీతి ఏమిటి అంటే, మన జీవితంలోని సుఖదుఖాలకు, ఐశ్వర్య దారిద్ర్యాలకు మనమే బాధ్యులం. ముఖ్యంగా ఒక ఇంటిలోని స్త్రీ ప్రవర్తన, ఆమె నడవడిక, ఆమె పాటించే శుచి, శుభ్రత ఆ ఇంటి భవిష్యత్తును నిర్దేశిస్తాయి. కాబట్టి మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలంటే ఇప్పుడు చెప్పిన 10 తప్పులను మీ జీవితంలోనికి రానియకుండా జాగ్రత్త పడండి. మీ ఇంటిని ఒక పవిత్రమైన దేవాలయంగా మార్చుకోండి. ఆ జగన్మాత ఆశీస్సులతో మీ జీవితాలు సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో వర్ధిల్లుతాయి. ఇక విషయంలోనికి వస్తే, ₹1 బిళ్ళ మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. మానవ జీవితంలో ఉండే కష్టాలు, దుఃఖాలు పూర్తిగా తొలగించి సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. మనకు ఉండే దుఃఖాన్ని తీసేసి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది. ₹1 బిళ్ళకు అంత శక్తి ఉంటుంది. ఎందుకంటే మానవ జీవితంలో రూపాయి పాత్ర చాలా ముఖ్యమైనది. మనకు లక్షలో ₹1 తగ్గినా అది అసంపూర్ణమే కదా. రూపాయి విలువ చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. ₹1 మన జీవితాన్ని ఎంతగానో మార్చేస్తుంది. నార్మల్గా ప్రతి ఒక్కరూ కూడా కష్టాలు, బాధలు పడుతూ ఉంటారు. మాకెందుకు ఇలా అవుతుంది అని మనం డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉంటాము. చాలా బాధపడిపోతూ ఉంటారు. మనలోనే మనం చింతిస్తూ ఉంటాము. ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అని మనకు మనమే రిపీట్ చేసుకొని మనం బాధకు లోనవుతూ ఉంటాము. అలాంటి బాధ నుంచి బయటపడాలి అనుకునేవారు ఆదివారం రోజున చక్కగా రాత్రి పడుకునే ముందు ₹1 బిళ్ళను ఈ ప్రదేశంలో పెట్టండి. ₹1తో మీ జీవితం తెల్లవారేసరికి మారిపోతుంది. ₹1 మిమ్మల్ని ఎంతలాగా మారుస్తుంది అంటే మీరు ఆశ్చర్యపోతారు. అంత మంచి ఫలితమైతే మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు. అలాగే కాకుండా అద్భుతాలను సృష్టించడానికి కూడా ఈ ₹1 బిళ్ళ పరిహారం అనేది బాగా పనిచేస్తుంది. సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ ఈ ₹1 బిళ్ళ పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి. గ్రహాల ప్రభావం కావచ్చు, గ్రహాలు మనకు అనుకూలించక మనకు మానవ జీవితంలో వచ్చే కష్టాలు కావచ్చు, లేదంటే ఇతరుల వల్ల వచ్చే నష్టాలు, కష్టాలు కావచ్చు, లేదంటే మన వల్ల, మన ఇంటి వారి వల్ల కావచ్చు, మనకు తెలిసిన వారి వల్ల కావచ్చు, మనకు కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ కన్నీళ్లను కూడా దూరం చేయడానికి ఈ ₹1 బిళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. మీ కష్టం ఏదైనా అవనివ్వండి, అది డబ్బుకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇంటి పరంగా కష్టం కావచ్చు, లేదంటే అనారోగ్య సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా, అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నా సరే, అలా ఆ కష్టాన్ని కూడా మీరు తీర్చుకోవడానికి, ఆ కష్టం నుంచి కూడా మీరు బయటపడడానికి ఈ ₹1 బిళ్ళ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఒక ఆదివారం ₹1 బిళ్ళతో ఇలా పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి నోట్ల కట్టలు వచ్చి పడతాయి. అంతలాగా ఈ పరిహారం మీకు పనిచేస్తుంది. రాత్రికి రాత్రి మన జీవితాన్ని మారుస్తుంది. మనకు ఉండే స్థితిగతిని మెరుగుపరిచేలాగా చేస్తుంది. మనకంతా కూడా మంచి జరిగేలాగా చేయడానికి ఈ ₹1 బిళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. నార్మల్గా మీరు రాత్రికి పడుకునేటప్పుడు మీకు ఏదైతే కష్టం అధికంగా ఉంది అనిపిస్తుందో, ఏదైతే భారం అనిపిస్తుందో, ఈ కష్టాన్ని మేము చేయలేకపోతూ ఉన్నాము, ఈ కష్టం మా జీవితాన్ని చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది, మా జీవితాన్ని అతలాకుతలం చేస్తుందని మీరు అనుకుంటున్నట్లయితే ఈ ₹1 బిళ్ళ పరిహారం చేయండి. గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో మనకు పిల్లల పరంగా కూడా కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. అలాగే కాకుండా భార్య పరంగా కూడా కొంతమందికి కష్టాలు వస్తూ ఉంటాయి. ధనానికి సంబంధించిన సమస్యలతో కూడా మనం కష్టపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలా ఆ కష్టాన్ని కూడా మీరు తీర్చుకోవడానికి పరిహారం అనేది మీకు సిద్ధిస్తుంది. అలా మీకు ఏ కష్టం ఉందో మీకు తెలుస్తుంది కదా. ఏ కష్టం ఉందో ఆ కష్టం చెప్పుకొని పరిహారం అనేది చేయండి. ఆ కష్టాల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రాత్రికి పడుకునేటప్పుడు అన్నం తింటారు కదా, తిన్న తర్వాత రాత్రి 8 గంటలకు లేదా ఆ తర్వాత ఈ పరిహారం అనేది చేయండి. కేవలం ₹1 తీసుకోండి. ₹1 బిళ్ళను మాత్రమే తీసుకోవాలి.
మిగతాది మీరు ఏది తీసుకున్నా కానీ మీకైతే ఫలితం రాదు. చాలామంది తెలివిగా 2 రూపాయల బిళ్ళను తీసుకుంటూ ఉంటారు. రూపాయి బిళ్ళ లేదు కదా, దాని ప్లేస్లో 2 రూపాయల బిళ్ళను తీసుకొని చేద్దాంలే అనుకుంటూ ఉంటారు. కానీ అలా చేయకండి. కేవలం 1 రూపాయిని మాత్రమే తీసుకోండి. పాత రూపాయి బిళ్ళ అయితే ఇంకా చాలా మంచిది. ఒకవేళ పాతది లేకపోయినా పర్వాలేదు, కానీ పాతది ఉంటే పాతదే తీసుకోండి. చేసుకున్న తర్వాత పడుకుంటారు కదా, పడుకునేటప్పుడు ఈ పరిహారం అనేది చేయండి. ఆడవారైతే ఎడమ చేతిలో పట్టుకోండి, మగవారైతే కుడి చేతితో పట్టుకోండి. చదువుకునే పిల్లలు కావచ్చు, లేదంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆడవాళ్ళు రూపాయి బిళ్ళను ఎడమ చేత్తో మాత్రమే పట్టుకోవాలి, మగవారైతే కుడి చేత్తో మాత్రమే పట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పెద్దవారు చిన్నవారు ఎవరైనా సరే అలా పట్టుకొని పడుకునేటప్పుడు గుండెకు దగ్గరగా మనం పిడికిలి బిగించేసి చక్కగా గుండెకు దగ్గరగా ఈ రూపాయి బిళ్ళను గొంతు దగ్గరకు పెట్టుకోండి. పెట్టేసుకొని మీ మనసులో ఏదైతే బాధ మీకు ఉందో, ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బంది మొత్తం కూడా చెప్పుకోండి. అంటే మా సమస్యలు ఈ రూపాయి బిళ్ళతో మేము చెప్పుకుంటున్నాం అన్నట్టుగా మీరు రూపాయి బిళ్ళకు చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఆ రూపాయి బిళ్ళను మీ దిండు కింద పెట్టుకొని మీరు రాత్రంతా కూడా పడుకోండి. గుర్తుపెట్టుకోండి, రూపాయి బిళ్ళ పరిహారం చేసిన తర్వాత మీరు వాకింగ్ చేసుకోవటం, బయటకు వెళ్ళటం, మళ్ళీ అన్నం తినటం, లేవటం, అక్కడికి వెళ్ళటం, ఇక్కడికి వెళ్ళటం ఇవన్నీ కూడా చేయకండి. అన్ని పనులు అయిపోయిన తర్వాత ఈ రూపాయి బిళ్ళను తీసుకొని మీరు చక్కగా పరిహారం చేసుకోండి. ఇలా చేసేసుకున్న తర్వాత చక్కగా దిండు కింద పెట్టేసుకొని మీరు ప్రశాంతంగా పడుకోండి. పడుకున్న తర్వాత ఉదయం మీరు లేస్తారు కదా, అప్పుడు ఆ రూపాయి బిళ్ళను తీసుకోండి. తీసుకొని మీరు ఆ రూపాయి బిళ్ళను కొంచెం పక్కన పెట్టి మీ పనులన్నీ కూడా చేసుకోండి. మీకు ఉండే పనులన్నీ కూడా చేసేసుకున్న తర్వాత ఆ రూపాయి బిళ్ళను దగ్గరలో ఉండే ఆలయంలో హుండీలో కూడా వేసుకోవచ్చు, లేదా దానం కూడా చేయవచ్చు. దానం ఎలాంటి వాళ్ళకు చేయాలంటే, ఏ పని చేయలేక నిస్సహాయ స్థితిలో ఉంటారు కదా, అంటే చాలా ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్లకు, అలాగే అసలు నడవడానికి వీలు లేక వీల్ చైర్లో కూర్చొని ఉంటారు. మన ఇంటికి కూడా భిక్షను తీసుకునే వాళ్ళు వస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు దానం చేయాలి. కానీ కాళ్ళు చేతులు బాగుండే వారికి మాత్రం దానం చేయకూడదు. అలా దానం చేస్తే దానికి ప్రతిఫలం అనేది మనకు రాదు. కాబట్టి కాళ్ళు చేతులు బాగుండే వారికి ఎప్పుడూ కూడా దానం చేయకూడదు. కాళ్ళు చేతులు బాగానే ఉన్నవారు కష్టం చేసుకొని తిరగలుగుతారు. భగవంతుడు మనకు కాళ్ళు చేతులు ఎందుకు ఇచ్చాడు అంటే, మనం కష్టం చేసుకుని బ్రతకడానికి ఇచ్చాడు. అంతేగాని మన కాళ్ళు చేతులు మనం బాగుపెట్టుకొని భిక్షను తీసుకోవడానికి కాదు కదా. కాబట్టి ఎప్పుడూ కూడా ముసలి వాళ్ళు, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి మాత్రం దానం చేయండి. అంటే ఈ రూపాయి బిళ్ళ మాత్రమే కాదు, రూపాయితో పాటుగా మీకు తోచినంత ధనాన్ని కూడా ఇవ్వవచ్చు. లేదా హుండీలో కావచ్చు, భగవంతుడి పటం ముందు కావచ్చు, లేదంటే మన ఇంట్లో హుండీ ఉంటే అందులో కూడా వేసుకోవచ్చు. అలా కనుక మీరు చేస్తే తప్పనిసరిగా 1 రాత్రిలోనే మీరు మార్పును గమనిస్తారు. అది దేని పరంగా ఉన్నా సరే మీ కష్టము, బాధ, కన్నీళ్ళు ఇవన్నీ కూడా వెళ్ళిపోవడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. ఆ కష్టం నుంచి మీరు మ్యాక్సిమం బయటపడగలుగుతారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆదివారం రోజు రూపాయి బిళ్ళతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.